జగన్ను ఏ విధంగానైనా మద్యం కేసులోనికి తీసుకురావడంపై సిట్ దృష్టి సారించింది. జగన్తో ప్రత్యక్ష సంబంధాలున్న మిథున్ రెడ్డిని టార్గెట్ చేసింది. మిథున్ మాత్రమే ఖచ్చితమైన మూలాలను చెప్పగలడని సిట్ భావిస్తోంది. మద్యం కేసు విచారిస్తున్న సిట్ తనను ఇబ్బంది పెడుతుందన్న అనుమానంతో మిథున్ రెడ్డి తనకున్న అవకాశాలన్నిటినీ ఉపయోగించినా బెయిల్ దొరక్కపోవడంతో చివరకు సిట్ ముందు ప్రత్యక్షం కావాల్సి వస్తోంది. లిక్కర్ పాలసీ రూపకల్పన, డొల్ల కంపెనీలకు ముడుపుల సరఫరా తదితర అంశాలపై మిథున్ రెడ్డిని సిట్ ప్రశ్నిస్తోంది. ఎవరెవరితో ప్రైవేట్ సమావేశాలు నిర్వహించారనే దానిపై ఆరా తీస్తోంది. డొల్ల కంపెనీల నుంచి సొమ్మును అంతిమ లబ్ధిదారునికి చేర్చిన విధానంపై సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నట్టు సమాచారం అందుతోంది. మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డి A4గా ఉన్నారు. ఇప్పటికే ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. శుక్రవారం సుప్రీంకోర్టు కూడా ఆయన పిటిషన్ను తోసిపుచ్చింది. విచారణకు మిథున్ రెడ్డి రాక నేపథ్యంలో సిట్ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మిథున్ రెడ్డి ఏ క్షణమైనా అరెస్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. హైకోర్టు, సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టేయడంతో ఆయనపై అరెస్ట్ వారెంట్ జారీ కోసం సిట్ అధికారులు శుక్రవారం విజయవాడ ఏసీబీ కోర్టులో మెమో వేశారు. అయితే హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాలకు సంబంధించి పూర్తి వివరాల్ని కోర్టుకి పోలీసులు సమర్పించారు. వైసీపీ నాయకులు కూడా ప్రస్తుత పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు.